అది పోయింది, లేపేసారు. కార్ పైన కవర్ లేకుంటే దీని పరిస్థితి. ఈ సెక్యూరిటీ గార్డ్స్ కి జేఎన్టీలో ఏమైందంటే మరి దారుణంగా చేసిన. తెలంగాణలో గింత తక్కువ రైస్ ఏంటారా? కొంచెం కోల్డ్ అయినట్టు అనిపిస్తుంది. తినే ఇంకా బిస్కెట్ తినవా? కుక్కలు బిస్కెట్లు తింటాయి కదనే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెనీ పెన్యుల్. ఈ రోజు డేట్ వచ్చేసరికి 16th January అండ్ టుడే ఈస్ ఫ్రైడే. సో బ్రేక్ఫాస్ట్ కి ఏం ప్రిపేర్ చేసుకున్నాను అంటే సమ్ బ్రెడ్, ఆమ్లెట్, దట్స్ ఇట్, నథింగ్ మచ్. ఈవినింగ్ ఆఫీస్ లో ఫుడ్ ఉంటది, ఐ మీన్ మనమే తీసుకోవాలి. అక్కడ మంచిగా తిందాం, ఓకేనా? మొత్తం ఆరిపోయింది అనుకుంటా, సో ఇప్పుడు తీసేస్తా. నిన్న నైట్ ఆరేసిన కదా అది. కార్ కవర్ ఊకే గాలికి కొట్టుకోబోతుంది కదా, అందుకే ఒక సొల్యూషన్. అంటే ఇంతకు ముందు కూడా అట్లనే చేసిన, అది పోయింది, లేపేసారు. ఇది ఉంది కదా, ఇది అక్కడ గుడ్డ ముక్క, వేస్ట్ క్లాత్స్ అక్కడ పడేసి ఉంటాయి, సో అందులో నుంచి ఒక గుడ్డ ముక్క తెచ్చిన. ఇప్పుడు ఏం చేయాలంటే స్టిచ్ చేయాలంటే పరికరాలు తీయాలి. సూది, దారం. సో ఇది సూది, దారం. ఫస్ట్ దారం ఎక్కిద్దాం. సో దారం సూదిలోకి ఎక్కించాము. ఇంత పెద్దది తీసుకున్నా. దీని ఎడ్జ్ ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఇది ఉంది కదా, ఇది ఓకే, అది ఐడెంటిఫై చేయాలి ఆపోజిట్ సైడ్ ఎక్కడ ఉందని. ఇదే దాని ఆపోజిట్ సైడ్ దొరికింది. సో ఇందులో స్టిచ్ చేయాలి. కానీ స్టిచ్ చేసినా పోతుంది, ఎందుకనంటే ఇది ఉత్తదే కదా, నైలాన్ మెటీరియల్ కాబట్టి ఈజీగా వెళ్ళిపోతుంది, అంటే చినిగిపోతుంది. సో దానికి సపోర్ట్ గా ఇంకొకటి ఏదైనా తీసుకోవాలి. ఏం తీసుకోవాలంటే ఏదైనా ఫ్లెక్సీ లాంటిది తీసుకోవాలి. ఇక్కడ చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి, ఒకటి తీసుకుంటా. ఇటువంటి ముక్క ఒకటి తీసుకోవాలి. తీసుకొని దీనికి ఇట్లా ఫోల్డ్ లాగా ఇట్లా ప్లేస్ చేసి ఇప్పుడు స్టిచ్ చేయాలి, అప్పుడు గట్టిగా ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే, ఈ క్లాత్ ఉంది కదా, దీన్ని ఇందులోకి తొడిగియాలి. ఇట్లా తొడిగించి పైన ఇప్పుడు ఇది కూడా పెట్టేసి ఇప్పుడు గట్టిగా అంటే నీట్గా కుట్టేసేయాలి. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ర్యాండమ్ గా స్టిచ్ చేసుకున్నా, ఇంకా మనకి ఇంకా మిషన్ కుట్టు కాదు కాబట్టి ర్యాండమ్ స్టిచ్ అయ్యి ఇంకా దీన్ని కట్ చేయాలి ఎక్సెస్ పార్ట్ ని. ఇంకా జస్ట్ 1 hour టైం ఉంది ఆఫీస్ కి. ఇంకా 1 hour లో కొంచెం ఎడిటింగ్ చేయాలి వీడియో, అది ఎడిట్ చేసి ఇంకా బయలుదేరుతా. ఆఫీస్ కి వెళ్ళడానికి ఇంకా టైం అవుతుంది అండ్ ఐఎమ్ ఆల్మోస్ట్ ప్యాక్డ్ ఎవ్రీథింగ్. బట్ ఈ రోజు ఎందుకో కొంచెం కోల్డ్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంకా రాలేదు బట్ కొంచెం అట్లా ఫీల్ అవుతుంది. వీడియో ఎడిటింగ్ మొన్నటి చేస్తున్నా, లేట్ అయిపోయింది. నేను చూసి ఎడిట్ చేసేంత వరకు ఐఎమ్ నాట్ షూర్. సో ఎడిటింగ్ కి నాకు ఇంకొంచెం టైం పట్టేటట్టు ఉంది, అందుకే వీడియోస్ రావట్లేదు. ఏమైతుందనంటే నేను ఎడిటింగ్ హాఫ్ వే ఇక్కడ చేస్తున్నా, ఆఫీస్ కి వెళ్తున్నా, మళ్ళీ వస్తున్నా, ఇంకా టైర్డ్ అయిపోతున్నా, ఆ రోజు పడుకుంటున్నా, మళ్ళీ అట్లా పెండింగ్ అయిపోతుంది. సో ఐ విల్ ట్రై టు అప్లోడ్ డే బై డే. అండ్ ఇంకా రూమ్ అంతా మెస్సీ ఉంది, ఫుల్ మెస్సీ ఉంది. ఇంకా హాలిడేస్ వచ్చినాయి అని చెప్పి ఐ త్రూ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ మై అన్నెసెసరీ థింగ్స్ దట్ ఐ డోంట్ వాంట్. ఎస్టర్డే యూ మైట్ హావ్ సా దట్. అండ్ ఈ రోజు ఏం తీసుకెళ్ళట్లేదు, ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు ఈట్ హియర్. ఐఎమ్ డిపెండింగ్ ఆన్ ద అవుట్ సైడ్ ప్రాసెస్డ్ ఫుడ్ లైక్ బ్రెడ్. సో ఐ వాంట్ టు ఈట్ ప్రాపర్ మీల్, నాట్ చికెన్ బట్ వెజ్ మీల్ తినాలి. సో ఆఫీస్కి వెళ్ళి తినేస్తా. అండ్ ఇప్పుడు 4 దాటింది అండ్ ఇక్కడ కవర్ కూడా ఉంది. సో ఇదే కార్ కవర్ అండ్ మొత్తం స్టిచ్ చేసిన. కార్ పరిస్థితి ఎట్లుందో కూడా ఐ డోంట్ నో. ఆఫ్టర్ దట్ ఇన్సిడెంట్ ఇట్స్ బెటర్ దట్ ఐ క్యారీ సమ్ సార్ట్ ఆఫ్ కేబుల్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీస్. బట్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇక్కడ నాకు సెక్యూరిటీతో ఇబ్బంది వచ్చేటప్పుడు. వాళ్ళందరు గేట్స్ చెప్తా, తర్వాత చెప్తా. ఇది కారు చూడండి అక్కడ ఎట్లయిందో. కార్ పైన కవర్ లేకుంటే దీని పరిస్థితి ఇది ఎట్లుంటదంటే మొత్తం చిందర వందరంగా. కార్ పైన కవర్, అరే కార్ కవర్ తెచ్చడం మర్చిపోయినా. ఇంకా పర్వాలేదు, ఇంకా మళ్ళా కార్లనైతే విపరీతంగా వేడి ఉంది, అందుకే డోర్స్ ఒక 2 minutes అట్లా తీసి ఉంచుతా. ఇక లేసి వేయాల్సిందా అనుకుంటా, మస్తు వేడి ఉంది కార్లో. ఈ సెక్యూరిటీ గార్డ్స్ కి జేఎన్టీలో ఏమైందంటే, అసలు కొంతమంది మంచోళ్ళే అని అనుకుంటున్నా కానీ అందరు అట్లనే అనిపిస్తుంది నాకైతే. గేట్ బయటికి వెళ్తే, వాళ్ళు కార్ పట్టుకొని గేట్ బయటికి వెళ్తే నాకు భయం అవుతుంది. కార్ తీసుకొని గేట్ లోపలికి వస్తే భయం అవుతుంది, ఎందుకంటే పైసలు అడుగుతారు వాళ్ళు. అంటే పైసలు డైరెక్ట్ అడుగుతలేరు, మాకేం లేదా హ్యాపీ సంక్రాంతి అంటారు. దేవుడే, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఫస్ట్. ఇప్పుడే పార్క్ చేసిన వెహికల్ అయితే పార్క్ చేసిన. టైం అరౌండ్ 4:43 అవుతుంది. చూసినా తొందర వచ్చేసిన. ఈ రోజు తొందర రావడానికి గల రీజన్, అందరు ఇంటికి వెళ్ళారు కదా, హైదరాబాద్ అంతా ఖాళీ అయింది కదా. అంతేం ఖాళీ కాలేదులే, లాస్ట్ ఇయర్ అయితే నేను షాక్ అయినా. సో ఈ రోజు నార్త్ థాలి అని ఉంది మెన్యూలో, అది తీసుకున్నా. ఏమేమి ఉన్నాయో చూపిస్తా. కాస్ట్ వచ్చేసి 89 రూపీస్. ఇది పప్పు, ఇది సమ్ పొటాటో కర్రీ, ఇంక ఇది స్వీట్,
ఇది కర్డ్ లాంటిది, ఇది క్యాబేజీ కర్రీ. వైట్ రైస్ కొంచెము, ఇది జీరా రైస్, 2 చపాతీలు, ఇంకా పాపడ్ కూడా ఇస్తాం. కానీ రైస్ ఈరోజు కొంచెం తక్కువ పెట్టింది, మరీ దారుణంగా చేస్తున్నాం. తెలంగాణలో ఇంత తక్కువ రైస్ ఏంటారా? హాస్టల్లో ఫుడ్ లేదు. ఈరోజు వచ్చి ఇక్కడ దంచాలని అనుకుంటే రైస్ అయితే కొంచెమే పెట్టిండు. కర్రీస్ కూడా కొంచెమే ఉంటుంది. డైరెక్ట్ ఆలునే ఉడకబెట్టేసినారు చూడండి. ఇది డైరెక్ట్ ఆలు. క్యాబేజీ మరి దారుణంగా ఉంది. ఎంత చేదు ఉందంటే మస్తు చేదు ఉంది. హాయ్ గైస్, సో షిఫ్ట్ అయితే అయిపోయింది. కొంచెం కోల్డ్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకో అనిపిస్తుంది. ఇంకా జింజర్ టీ తాగిన లాస్ట్ టైమే న్యూ ఇయర్ కంటే ముందు ఫుల్ కోల్డ్ వచ్చిండే. అప్పుడే ఇంకా బాధపడ్డా. ఈసారి రావద్దని కోరుకుంటున్నా. ప్లీజ్ గాడ్ హెల్ప్ మీ. ఇప్పుడు ఇంకా కోల్డ్ వస్తే ఇంకా నాకు పనులన్నీ డిస్టర్బ్ అయిపోతాయి. జ్వరం వచ్చినా ఏం కాదు అనిపిస్తుంది, అని కోల్డ్ అయితే రావద్దు, నిజం చెప్తున్నా. సో త్వరగా వెళ్ళి వేపో రబ్బు ఉంటే అది పూసేసుకొని, టాబ్లెట్ ఏం లేదు ఇస్తారు, బట్ సిట్రజిన్ వల్ల ఏం ఉపయోగం లేదు అనిపిస్తుంది నాకైతే. హాస్టల్లో ఇక్కడ ఈ కుక్ ఉంది కదా, దీనికి పాపం కొంచెం డిసీజ్ ఉంది. దాని నెక్ యూషర్ మొత్తం రెడ్ కలర్ ఉంది, అంటే స్కిన్ మొత్తం పాడైపోయింది. ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ దాట్. బట్ ఇంకా ఇక్కడ కుక్కల్ని ఎవరు చూసుకుంటారు? ఎవరు చూసుకోరు. స్ట్రీట్ డాగ్స్, దే డోంట్ ఈవెన్ హ్యావ్ ఎనీ మెడిసిన్ ఫర్ దాట్. సో ఇట్ హ్యాస్ టు లీవ్ విత్ ఇట్. అన్లెస్ ఇట్ డెవలప్స్ అన్ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఎనఫ్, ఇట్ వోంట్ గెట్ క్యూర్డ్. ఈవెన్ ఐ ఫీల్ ప్రెటీ బ్యాడ్ వెన్ సమ్ థింగ్స్ లైక్ దిస్ హ్యాపెన్. కుంటి కుక్కలు ఉన్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దే మెట్ విత్ అన్ యాక్సిడెంట్ ఆన్ రోడ్, దే హ్యావ్ టు సర్వైవ్ ఆల్ దేర్ లైఫ్ విత్ దట్ డిసెబిలిటీ. బట్ ఐఎమ్ నాట్ ఎ డాగ్ లవర్ ఇన్ ద సెన్స్ దట్ ఐ డోంట్ హేట్ దెమ్ ఈదర్. ఐ డూ లైక్ చిన్న కుక్క పిల్లలు. బట్ కొన్ని కుక్కలు చాలా బాగా అనిపిస్తుంది. కొన్ని కుక్కలకు పాపం డిసీజెస్ వచ్చి దాని స్కిన్ అంతా ఊడిపోయి, దే డోంట్ హ్యావ్ ఎనీ మెడిసిన్, దే హ్యావ్ టు సర్వైవ్ విత్ దాట్ ఫీలింగ్ టిల్ ద ఎండ్ ఆఫ్ దర్ లైఫ్ కదా. ఈవెన్ దాట్ డాగ్ దట్ ఐ జస్ట్ షోన్ యూ, ఐ ఫీల్ ప్రెటీ బ్యాడ్. Sometimes it licks its own neck. దానికి ఏమైతుంది అని అంటే మొత్తం ఇచ్చి ఫీల్ వస్తుంది కదా. సో ఇన్ ఆర్డర్ టు గెట్ సమ్ కంఫర్ట్, చాలా బాధాకరం. బట్ ఆ కుక్కకు మిర్ర ఎక్కువ ఉంటది. ఈ ఒక్కొక్క కుక్క ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్ తో పుట్టుతుంది. మా ఇంటెనక చిన్నప్పుడు కుక్క పిల్లలు పుట్టుండే, అన్ని కామ్ ఉంటుండే, ఒకటే కుక్క ఉంటుండే, దానికి కొంచెం మిర్ర ఎక్కువ ఉంటుండే. అది మొత్తం ఓవర్ చేస్తుండే, ఇంకా పైకి రావడం ఇట్లా అట్లా చేస్తుండే. మళ్ళీ బక్క ఉంటుండే, బాగా బలహీనంగా ఉంటుండే అది. కానీ దానికే ఇట్లా మిర్ర ఎక్కువ ఉంటుండే. అందుకే ఇంకా మేము దానికి మిర్ర కుక్క అని పెట్టుకున్నాం పేరు. పాపం ఇది కూడా అంతే. ఇది కూడా నా మీదకి అప్పుడప్పుడు మీదికి వస్తుంది. అంటే తెలియదు, ఇప్పుడు తెలిసిపోయింది కాబట్టి అస్సలేదు. బట్ పాపం దాన్ని చూస్తే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. నా దగ్గర ఈ బిస్కెట్ ఉంది కదా, దాన్ని కొంచెం వేస్తా. తినే ఇంకా బిస్కెట్ తినావా? కుక్కలు బిస్కెట్లు తింటాయి కదనే. దానికి అనుమానం ఉన్నట్టున్నాను. కార్లు వస్తాయి కదా అప్పుడప్పుడు, వేరే కుక్కల్ని తీసుకొచ్చి నా మీదకి ఎగబడిపిస్తుంది. తినే తిని దానికి అసలు ఈ ర్యాషెస్ అవన్నీ ఇంకా ఏమైందో తెలియదు. ఇంకా అది కొంచెం భయపడుతుంది. ఇంకా తిని ఒక్కదానివే ఉన్నావేంది? నీకు ఫ్రెండ్స్ లేరా? నేను ఇది లాస్ట్ బిస్కెట్. ఇంకా నా మీదకి బాగా వస్తుంది కుక్కనైతే. చలో సార్, పడకపో. సో బిస్కెట్స్ అయితే వేసిన, దానికి మన దగ్గర ఉన్నాయి కాబట్టి వేసిన. ఇంకా నేను జనరల్ గా ఏం వెయ్యను, నన్ను అంతే ఏం అనుకోకండి. కానీ ఇక నాకు కొంచెం బాగా అనిపించింది. అంటే ఉంటే వేస్తా, ఇక లేకుంటే మరీ కావాల్సుకొని అయితే ఎప్పుడు వేయలేను. యాక్చువల్లీ ఏంటిదంటే హాస్టల్లో అసలు ఫుడ్ లేదు కాబట్టి అవి ఇంకా కుక్కలు స్టార్వ్ అవుతున్నాయి. అసలు ఏం దొరుకుతుంది వాటికి? ఎక్కడ తింటున్నాయి? ఏం తింటాయి చెప్పు? ఏం తింటాయి? హాస్టల్ బంద్ అయిపోయింది. ఫుడ్ లేదు అసలు, అన్నం లేదు, రైస్ లేదు, ఏది లేదు. డస్ట్బిన్ల కడుకోవాలి, ఏమన్నా ఉంటే కొంచెం ఏరుకోవాలి, తినాలి. పాపం అసలు నాకే ఇంకా బాగా అనిపిస్తుంది. అది ఒకటే కుక్క కాదు, ఇంకా వేరే కుక్కలు కూడా ఉన్నాయి. అందరి పరిస్థితి అంతే. హాస్టల్లో ఫుడ్ వచ్చేంత వరకు అన్ని కుక్కల పరిస్థితి కూడా ఇంతే ఉంటాం అనుకుంటా.